పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సౌమ్య ఒక క్వశ్చన్ అడుగుతాను, టు బి ఫ్రాంక్ గా ఆన్సర్ చేయండి. ఈరోజు ఒక అబ్బాయే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వైవల్ అవటం చాలా చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కానీ, నేను సినిమా ఫీల్డ్ గురించే చెప్పట్లేదు, ఏ ఫీల్డ్ అయినా. అలాంటిది ఒక అమ్మాయి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, సిబ్లింగ్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇవన్నీ సపోర్ట్ లేకుండా ఒక్కసారిగా సొసైటీలోకి ఇలా వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా చాలా కష్టాలు, చెప్పుకోలేని కష్టాలు, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము మనం. ఎన్నో ఎదురవుతాయి ఒక అమ్మాయికి. ఇవన్నీ ఎలా ఫేస్ చేసి బయటకు వచ్చా సౌమ్య అసలు? నేను ఒక చెప్పినప్పుడు ఒక హార్డ్ వర్క్ చేస్తానండి. నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్ లోనే నేను ట్యూషన్ చేసేవాళ్ళు. నేను 8th స్టాండర్డ్ నుంచి వేరే ఇంటికి వెళ్ళి నేను ట్యూషన్ నేర్పించేవాళ్ళు. అప్పుడు నాకు 400 రూపీస్ పేమెంట్ పర్ మంత్. సో నా ఇల్లు రెంట్ ని 200 రూపీస్ ఇల్లు రెంట్. సో దాన్ని కట్టేసుకుని మన మదర్ సహాయంతో మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. తర్వాత మనము న్యూస్ రీడర్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసుకునే కాలేజ్ వెళ్ళేవాళ్ళు. నేను ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు, టైపిస్ట్ గా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు టైప్ ఉండేది, సిస్టమ్ టైపిస్ట్ అలా వర్క్ చేసేవాళ్ళు. సో విత్ క్యారెక్టర్ ఒక అమ్మాయి సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసారు. వాళ్ళు ఏ మూలంగా ఇండస్ట్రీకి వస్తారో నాకు తెలీదు. మనము అంతంగా వచ్చాను అంటే నేను గొప్పగా నేను చెప్పుకోలేదు. మనం వచ్చినప్పుడే సడన్ గా ఇండస్ట్రీ డోర్ ఓపెన్ చేసి వా నీకు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసింది రా అని చెప్పలేదు. నేను చిన్న క్యారెక్టర్ చేసుకుని ఒక న్యూస్ రీడర్, ఒక చిన్న ఛానల్లో యాంకర్, ఒక కొంచెం పెద్ద ఛానల్లో యాంకర్, తర్వాత మళ్ళీ తమిళ ఇండస్ట్రీ, తర్వాత ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్, తర్వాత సెకండ్ లీడ్, తర్వాత ఫస్ట్ హీరోయిన్, ఇలా చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు అంటే కొంతమంది ఆర్టిస్ట్ ఇండస్ట్రీ సడన్ గా వచ్చేస్తారు, సడన్ గా డోర్ ఓపెన్ చేసేస్తారు, వాళ్ళకి పెద్ద ఆఫర్స్ వచ్చేస్తాయి. చిన్న తెరలో చెప్తున్నా, పెద్ద తెర కాదు. పెద్ద తెరేది వదిలేండి, అది వేరే. వచ్చేటప్పుడు వాళ్ళతో బెంజ్, ఆడి కారు, 2 3 ఫ్లాట్లు, ఎలా వచ్చేది ఒక 2-3 ఈవెంట్స్ లో వస్తారు అంతే. వాళ్ళు ఎలా సంపాదించుకుంటారో నాకు తెలీదు. కానీ నాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్ తో విత్ హార్డ్ వర్క్ తో మంచిగా మనం చేసుకుంటే ఆ నెమ్మదిగా అడిగే వాళ్ళ అలా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారా? అలాంటి వాళ్ళతో నేను అలాంటి వాళ్ళతో నేనేం కలవను. కొంతమంది ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళతో వెళ్ళి నేను మీలాగా అవ్వాలి, నాకు అంత షార్ట్ కట్ ని చూపించండి, నేను షార్ట్ కట్ ఏంటో మనకు తెలుసు, అలాంటి ఏం మనకొద్దు. కొంతమంది క్యారెక్టర్ చూడరు, కొంత తెలుగు ఆడియన్స్ క్యారెక్టర్ చూడరు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది చూడరు, వాళ్ళు ఎంటర్టైన్ ఇస్తారా అది చాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం with qualities, with good qualities, that is really tough. That is not at all easy. That's really tough. ఏనో ఒకటి ఉండాలి అంతే. అని ఫుడ్ కూడా లేని రోజులు ఉన్నాయి సౌమ్య కని విన్నా. అవునండి, యా ఆఫ్ కోర్స్ మనము ఒక రోజు కూడా ఫుడ్ అనేది, నేను ఆల్రెడీ ఒక ఇంట్లో చెప్పాను, మనం ఇంట్లో ఎలా పరిస్థితి అంటే మనము 11-11:30 వరకు తినలేకపోతున్నాం. ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తారా ఫుడ్, వాళ్ళ ఇంట్లో ఖాళీ అయిపోతే మనం వాళ్ళ ఇంట్లో అందరు తిన్న తర్వాత కొంచెం మిగుతుంది కదా, అది ఇచ్చేస్తారనేది మనం వెయిట్ చేసేవాడు. అంతా తినడం అన్నం కూడా మనం చాలా కష్టపడే వచ్చాం. సో కష్టాలు బాధలు ఎలా ఉంటాయని నాకు చాలా బాగా తెలుసు. ఆ పావర్టీ అనేది ఎంత వర్స్ట్ అనేది చాలా బాగా తెలుసు అంతే. ఇప్పుడే కొంచెం మంచి రోజులు చూస్తున్నాను అంతే అండి.